హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలని మాట్లాడుతున్నాను. ఒక మంచి అందమైన పూల చెట్టు గురించి మీకు చూపించబోతున్నాను. హిందువులు దేవుళ్ళకి ఉపయోగించుకునే పూల చెట్టు. దీనిని పారిజాతం చెట్టు అంటారు. పారిజాతం ఒక మంచి సువాసన గల తెల్లని పువ్వుల చెట్టు. ఈ మొగ్గలు ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మాసాల్లో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు వికసించి ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరిచినట్లు కనిపిస్తాయి. ఈ పూల నుంచి సుగంధ తైలమును తయారు చేస్తారు. తాజా ఆకుల రసమును పిల్లలకు భేది మందుగా వాడతారు. ఇది పుష్పించే మొక్క కాబట్టి ప్లాంటే రాజ్యం ఫ్యామిలీ ఓలియేసి. దీని శాస్త్రీయనామం నెక్టాంథస్ ఆర్బోట్రిస్టిస్. ఇది ప్రపంచంలోకెల్లా పువ్వులు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. తెల్లగా ఉంటాయి, అందంగా ఉంటాయి. ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీన్ని అభివర్ణించారు. పువ్వులు అందంగా ఉంటాయి. ఇది శాఖ మొక్కల నుండి పునరుత్పత్తి కానీ పండ్లు కానీ ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం సొంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి 5 వేళ్లను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి పుష్పాలు. ఈ పుష్పాలు 5 రేకులు ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. వృక్షం వయసు ఎవరూ ఊహించలేనంత పెద్దది. నేను అనుకోలేదు ఈ పారిజాత వృక్షానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయని. ఈ వృక్షం 1000 సంవత్సరాల నుంచి సుమారు 1000 సంవత్సరాల నుంచి 5000 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పబడుతుంది. శాస్త్రజ్ఞులు ఇంకా ఈ మొక్కపై పరిశోధన చేస్తూనే ఉన్నారు. ఇది హిందువులకి పవిత్రమైన చెట్టు. ఈ చెట్టు పూలను మనం చేతితో కొయ్యకూడదు, కింద పడిన తర్వాత ఏరుకొని పెడతారు. అలా హిందువులు ఈ యొక్క చెట్టుని పవిత్రంగా చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పువ్వులకి 5 రేకులు ఉంటాయి. అందమైన తెల్లటి సువాసన గల పారిజాత పుష్పాలు. బాయ్ ఫ్రెండ్స్, మీ నిర్మల. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, బాయ్.